నదుల అనుసంధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి నీళ్లను రాయలసీమ జిల్లాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నదుల అనుసంధానంలో చేర్చండి అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రాజెక్టు వ్యయం 81,900 కోట్ల రూపాయలను ప్రాథమికంగా అంచనా వేశారు. గోదావరి జలాలను బనకచెర్లకు అనుసంధానం చేస్తే ప్రాజెక్టు వల్ల రాయలసీమకు ఏ మేరకు మంచి జరుగుతుంది? ఇక ఇదే అంశానికి సంబంధించి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డితో మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. జలాలను పోలవరం నుండి బనకచెర్లకు తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే నీటిని ఏ విధంగా తీసుకొని వస్తారు, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఇది ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయని మనతో మాట్లాడేందుకు రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, పోలవరం నుంచి బనకచెర్లకు వాటర్ తీసుకొని వస్తామంటున్నారు. దీనికి దాదాపు 90,000 కోట్లు ఖర్చు చేయాలని చెప్తున్నారు. దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, దీనివల్ల ఇబ్బందులు ఏంటి? దీనివల్ల లాభాలు ప్రయోజనాల కంటే కూడా ఒక విషయాన్ని మాత్రం రాయలసీమ సమాజం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కనుక రాయలసీమలో చరిత్రలోకి గతంలోకి ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. మనకు రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాయలసీమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు రాయలసీమకు ఒక ప్రత్యేకమైన హక్కులు కృష్ణా తుంగభద్ర జలాల మీద 10 సంవత్సరాల కట్టుకునే ప్రాజెక్టుల కోసం మనకు ఒక హక్కులు కల్పించారు శ్రీబాగొడంబడికలో. ఆ నేపథ్యంలోనే దానికంటే ముందరనే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టుకుంటే ఈరోజు ఏదైతే మనం సిద్ధేశ్వరం దగ్గర అనుకుంటున్నామో, సంగమేశ్వరం దగ్గర కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు వచ్చి ఉంటే 150 టీఎంసీల నుండి 200 టీఎంసీల నికర జలాలు వచ్చే ప్రాజెక్టును మనకు రాష్ట్రం విడిపోయిన తర్వాత నాగార్జున సాగర్ కట్టించుకుంటే ఆంధ్రప్రదేశ్ అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పి మన ప్రాంతంలో 35 mm వీడియోలు పెట్టి ఊరూరో ప్రచారం చేసి కృష్ణా పెన్నార్ కట్టుకుంటే తమిళనాడుకి ఏదో బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పి ఒక అభూత కల్పనను క్రియేట్ చేసి మన నీళ్ళని ఎత్తుకుపోయిన చరిత్ర మనకు ఉంది. దాని తర్వాత ఇదే ప్రభుత్వం అంటే ఈరోజు మోసపూరిత మాటలు ఏ విధంగా చెప్తున్నారో అదే విధంగానే శ్రీశైలం కట్టుకుంటే రాయలసీమకు నీళ్లు వస్తాయని చెప్పి శ్రీశైలం కట్టారు. శ్రీశైలం గేట్లు ఎత్తితే చుక్క నీళ్లు రాయలసీమకు రాని పరిస్థితిని తీసుకొచ్చారు. మరి అదే సంగమేశ్వరం దగ్గర కట్టుకొని ఉంటే ఆ ప్రాజెక్టు మనకు కొద్ది నీళ్లు వచ్చేవి. దాని తర్వాత పులిచింతల నిర్మాణం చేసుకుంటే శ్రీశైలం మీద ఒత్తిడి తగ్గుతుంది, రాయలసీమకు నీళ్లు వస్తాయి, శ్రీశైలం నిర్మాణం బాగుంటుందని చెప్పి పులిచింతల నిర్మాణం చేసుకున్నారు. కానీ పులిచింతల తర్వాత కూడా నీళ్ళనంతటి కూడా శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్న పరిస్థితి వచ్చింది. మరి రాష్ట్ర విభజన సందర్భంలో సమైక్యాంధ్ర ఉద్యమం అని చెప్పి కోస్తాంధ్ర నాయకులంతా కూడా సమైక్యాంధ్ర ఉద్యమం చేయించి 1,00,000 జనఘోషను ఈరోజు కర్నూలు జిల్లాలో వినిపించారు. విగ్రహాల ధ్వంసాన్ని అనంతపూర్లో చేసి బ్రహ్మాండంగా మనతో సమైక్యాంధ్ర ఉద్యమం చేసుకొని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా తీసుకొచ్చుకున్న వైనం మనకు కనబడుతుంది. అంటే మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసపుచ్చే వాళ్ళు ఉంటారన్న దానికి ఇవన్నీ ఉదాహరణలు. మరి పోలవరం ప్రాజెక్టు వస్తే పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర విభజించడంలో చాలా క్లియర్గా పెట్టారు. పోలవరం ప్రాజెక్టును డీమ్ టు బి గివెన్ కన్సెంట్ బై ద తెలంగాణ స్టేట్ అంటే దాంట్లో వచ్చే లాభాలు నష్టాలన్నీ మనకే అని. దాని ద్వారా మిగిలిన 45 టీఎంసీల నీళ్లు రాయలసీమకు చెందాలి. ఆ ప్రాజెక్టు లేట్ అవుతుందని చెప్పి టెంపరీ ప్రాజెక్టు కింద పట్టుసీమ ప్రాజెక్టు తీసుకొస్తే రాయలసీమ వాళ్ళం నిండు హృదయంతో స్వాగతించాం. ఆ ప్రాజెక్టు కట్టండి సార్, 40 టీఎంసీలు రాయలసీమకి ఇవ్వండి అని చెప్పి ఆ ప్రాజెక్టు కట్టారు. 2016లో అయిపోయింది. 17 తర్వాత ఆ నీళ్ళను మాకు కేటాయించమంటే చంద్రబాబు నాయుడు కళ్ళు ఉరివిరుగు చూస్తారు రాయలసీమ వైపు. మీకు నికర జలాలు కావాలా, నీళ్లు కావాలా, ఇచ్చింది తీసుకోండి అన్న విధంగా మాట్లాడుతున్న మాటలను బనకచెర్ల దగ్గర చూసిన వీడియోలు ఉన్నాయి మన దగ్గర, కళ్ళు ఉరివిరుగు చూసే సంగతుల్లో. అంటే పోలవరం కట్టినా పట్టుసీమ కట్టినా రాయలసీమకు నీళ్లు తీసుకురాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలోనే బ్రహ్మాండంగా నీళ్లు పారుతూ 600 టీఎంసీలు తుంగభద్ర జలాలను శ్రీశైలంకి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి 2 సంవత్సరాల కిందట. ఈ సంవత్సరం కూడా దాదాపు 250 టీఎంసీలు తుంగభద్రాలకు ఇస్తే ఎల్ఎల్సీలో ఈరోజు 151,000 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే 40,000 ఎకరాలు కూడా నీళ్లు పారడం లేదు. ఇంటింటికి ఒక స్టిక్కర్ వేస్తూ ఏపీ అంటే అమరావతి లేదా పోలవరం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ఈరోజు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి, 10 లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరుగుతుంది. ఇంకొక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి, మా రిజర్వాయర్లు నిర్మాణం చేసి మా హక్కున నీటిని నిలబెట్టండి. ఈరోజు జల సంరక్షణ చేయాలి. దానికి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రత్యేక నిధులతో రాయలసీమలో చిన్న వనరులు చెరువులకు నుంచి పునరుద్ధరణ కోసం చేయాల్సిన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాలు కాకుండా గోదావరి బనకచెర్ల అని చెబుతూ మీరు కార్పొరేట్లతో డబ్బులు తీసుకోవడానికి, మొబిలైజేషన్ ఫండ్స్ తీసుకొని అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి చేయడానికి చేసే కార్యక్రమాలతో రాయలసీమను వెనుకబడిన ప్రాంతాలను మీరు నిర్వీర్యం చేసే కార్యక్రమానికి తప్పకుండా ఎదుర్కొనడానికి మేము సిద్ధమవుతున్నాం అని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు ఇది రాయలసీమ సాగునీటి ఉద్యమం కాదు, రాయలసీమ రైతాంగ ఉద్యమం కాదు, రాయలసీమ సమాజ ఉద్యమంగా రూపొందుతుంది అని ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఈ రోజున తప్పులు సర్దిద్దుకొని
ఆ 1500 కోట్లు తప్పకుండా ఖర్చు పెట్టేసి కమాండ్ ఏరియా డెవలప్మెంట్కు చేయండి. అదేవిధంగా మా నీటి హక్కులను నిలబెట్టుకోవడానికి కావాల్సిన రిజర్వాయర్ల కోసం ఒక 5000 కోట్లు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమం చేస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. మీ గోదావరి బనకచెర్ల అవసరం లేదు. ఆ మొబిలైజేషన్ ఫండ్స్ తీసుకొని మీరు అమరావతి అభివృద్ధి కోసం చేసుకోవాలన్న దాని గురించి మీరు ఏదో చెప్తున్నారు. మీరు ఇంకా 2-3 ఎలక్షన్స్ కోసం పోరాడడానికి కావాల్సిన డబ్బులను ఈ రూపంగా రాయలసీమ రూపంగా ప్రాజెక్టులు చెప్పి దోచుకోవడానికి చేసేదానికి మేము సిద్ధంగా లేము, దాన్ని అడ్డుకుంటామని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. గోదావరి బనకచెర్ల తీసుకొచ్చే జలాల వలన ఎలాంటి ఉపయోగం లేదని చెప్తా ఉన్నారు. అది పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి ఒక కుట్ర కోణంలోనే ఈ నినాదం తీసుకొచ్చారని చెప్తున్నారు. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతాం అంటున్నారు. వలసలు వెళ్లే వారిని నివారించవచ్చని కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేష్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు.